హలో, యాజ్ యూజువల్గా మనమైతే సినీ వరల్డ్కి వచ్చేసాము గమ్ గమ్ గణేష్ మూవీ చూడడానికి. సో మూవీ ఎలా ఉందో చూసిన తర్వాత రివ్యూ తీసుకుందాం. ఓకేనా, బాయ్. హలో. హాయ్ అండి. సో గమ్ గమ్ గణేష్ మూవీ ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుందండి. సో బేబీ మూవీ కన్నా యాక్టింగ్ బాగుందా ఈసారి? ఆనంద్ దేవరకొండ గారు చాలా బాగా చేశారు. మూవీకి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. బాగా న్యాచురల్గా అనిపించింది యాక్టింగ్. ఓకే, అండ్ హీరోయిన్ ఏమన్నా రోల్ ఉందా లేకపోతే ఏది లేదా? హీరోయిన్స్ ఏం లేదండి. మూవీ మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మొత్తం ఒక కామెడీ మూవీ. ఓకే, స్టోరీతో వచ్చారు. అండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అసలు సాంగ్స్ మామూలుగా ఉన్నాయండి, చెప్పక్కర్లేదు. అండ్ బీజిఎంకి వచ్చేసరికి ఇచ్చి పడేశారు. అంటే చాలా బాగుంది అంటారు. ఆ బీజిఎం అయితే ఇంకా మూవీ అయిపోయినా కూడా ఇంకా బయటకనేది పోవట్లేదు. ఓకే, అండ్ ఇంకా డైరెక్టర్ అండ్ రైటర్ ఒకరే కదా, ఎలా అనిపించినాయి డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ? బాగుందండి. అంటే కామెడీ కానీ అన్ని ఆ మాటలు బాగా రాయడం కానీ ఈ ఉదయ్ గారు బాగా రాశారు. ఓకే, అండ్ సీన్కి కొత్త క్యారెక్టర్స్ అనేవి ఎంటర్ అవుతూనే ఉన్నాయి కదా, అది ఎలా అనిపించింది? ఓవరాల్ మూవీ అనేది చాలా బాగుంది. మనకి అంటే ఆడియన్స్ చూడాలని చెప్పి చాలా క్యారెక్టర్స్ తీసుకొచ్చారు. మంచి కామెడీ అనేది బిల్డ్ చేశారు. సో ఇమాన్యుయల్ గారు ఎలా చేశారు జబర్దస్త్లో? ఇమాన్యుయల్ అనేది ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అండి ఈ మూవీలో. చాలా బాగా చేశారు. ఆ కామెడీ, ఆ టైమింగ్ అనేది చాలా బాగుంది. ఓకే, అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు కదా, ట్రైలర్లో అసలు తెలియలేదు వెన్నెల కిషోర్ గారు ఉన్నారని. వెన్నెల కిషోర్ గారిది జస్ట్ ఏదో కామెడీ కోసం పెట్టారు అక్కడ క్యారెక్టర్. అది మూవీకి పెద్ద రిలేటెడ్ కాదు, జస్ట్ కొంచెం కామెడీ యాడ్ చేయడానికి పెట్టారు. ఓకే, ఓవరాల్గా ఆన్ ద స్కేల్ ఆఫ్ 5 ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? 3.25. ఓ, థ్యాంక్ యూ సో మచ్.